న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. లిక్కర్ స్కామ్ లో 10 మంది ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. కవిత నివాసం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ, చెప్పండి. రమణ్య, లోక్సభ ఎన్నికల వేళ ఈరోజు హైదరాబాద్ లో మల్కాజ్గిరిలో పర్యటించినటువంటి ప్రధాని మోడీ ఇదే సమయంలో ఈడీ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ లిక్కర్ స్కామ్ లో నిందితురాలుగా ఇటీవల చేరబడినటువంటి కవిత ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. ఈడీతో పాటు ఐటీ కూడా రెండు సంస్థలు కూడా దర్యాప్తు చేస్తున్నాయి. మొత్తం ఢిల్లీ నుంచి వచ్చినటువంటి 4 బృందాలు, మొత్తం 10 మంది అధికారులతో కూడినటువంటి 4 బృందాలు కవిత ఇంటితో పాటు ఆఫీసులు కూడా సోదాలు నిర్వహిస్తున్నాయి. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి వాదోపవాదాలు, రాజకీయ అంశాలు ఒకవైపు అయితే ఈ రోజు ప్రత్యేకంగా సోదాలు నిర్వహించడం అనేది సంచలనంగా మారింది అనుకోవచ్చు. రేపు ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ వెలువడుతున్న తరుణంలో ఈ రోజు అంటే కొన్ని గంటల ముందుగా ఈ రోజు ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సోదాలు జరగడం అనేది కొంతవరకు చర్చనీయాంశంగా మారింది రాజకీయ వర్గాల్లో. అయితే దీనికి సంబంధించిన రాజకీయ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి అనేది త్వరలో తెలిసే అవకాశం ఉంటుంది. కానీ లిక్కర్ సంబంధించి ఏదైతే శరత్చంద్రారెడ్డి ఇచ్చినటువంటి ఏదైతే వాంగ్మూలం ఉందో దాని ప్రకారం అయితే ఆయన అప్రూవర్ గా మారి ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా ఈడీ ఐటీ కలిపి సోదాలు చేయడం అనేది సంచలనంగా మారింది. వాస్తవానికి ఒకవైపు ఈడీ సిబిఐ రెండు కూడా కేసులు బుక్ చేసి విచారణ కూడా పిలవడం జరిగింది. సిబిఐ అయితే వాళ్ళ ఇంట్లో గత 2 ఏళ్ల క్రితం డిసెంబర్ లో వాళ్ళ ఇంట్లో విచారణ చేశారు. తర్వాత ఈడీ మాత్రం ఢిల్లీకి పిలిపించుకొని 3 సందర్భాల్లో ఆమెని విచారణ చేయడం జరిగింది. తర్వాత 10 సందర్భాల్లో కూడా ఆమెని ఈడీ విచారణ రమ్మని చెప్పినప్పటికీ కూడా, సిబిఐ చెప్పినప్పుడు కూడా కేసులు కోర్టులో వాదనలు వినిపించడంతో కొంతవరకు అది సమయం తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు తాజాగా ఈడీ ఐటీ కలిపి సోదాలు చేయడం అనేది సంచలనంగా మారింది అనుకోవచ్చు. ఎందుకంటే ఈసారి ఐటీ కూడా రంగంలో దిగింది. ఒకవైపు ఈడీ సిబిఐ రెండు కూడా కేసులు దర్యాప్తు చేస్తున్న తరుణంలో ఐటీ కూడా సోదాలు చేయడం అనేది చాలా సంచలనంగా మారింది. ఎందుకంటే ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ కూడా పొత్తులు కుదుర్చుకుంటుంది. ఇదే సందర్భంగా ఏదైతే బీఎస్పీతో కలిసి చేతులు కలుపుతున్న తరుణంలో ఇటువంటి సోదాలు జరుగుతున్నాయనేది బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి వాదన. సో మొత్తం మీద చూస్తే కవిత ఇంట్లో ఈడీ ఐటీ రెండు సంస్థలు కూడా సోదాలు చేయడం అనేది రాజకీయంగా కొంతవరకు ఇటు బీఆర్ఎస్ పార్టీని ఇరుకులు పెట్టే అంశం కింద అనుకోవచ్చు. లవణ్య, అయితే బ్రహ్మాజీ, ఈడీ సోదాలు ఎంతసేపటి క్రితం మొదలయ్యాయి, ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉందంటారు? అంటే దాదాపు ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే అంతకు ముందు నుంచి కూడా ఈ సోదాలు జరుగుతూ ఉండొచ్చు. కానీ సమాచారానికి మాత్రం ఎక్కడా కానీ ఇటు దర్యాప్తు సంస్థలకు సంబంధించి కావచ్చు, అటు విధంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వర్గాల నుంచి కూడా ఎక్కడ బయటకు రానికుండా చేయడం జరిగింది. కానీ కొద్దిసేపటి క్రితమే ఈ సమాచారం బయటకు రావడంతో ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లోనూ కూడా సంచలనంగా మారింది అనుకోవచ్చు. దీంతో పోలీసులు కూడా భారీ ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఆ చుట్టుపక్కల బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు, నేతల హడావుడి ఉంటుంది అన్న ఉద్దేశంతో. అయితే ఇటు ఎమ్మెల్సీ కవిత ఇంట్లో జరుగుతున్నటువంటి సోదాలకు మాత్రం 10 మంది సభ్యులతో కొన్ని 4 బృందాలు చేస్తున్నట్టుగా ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం. ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా ఎప్పుడైనా కానీ ఈడీ కానీ ఐటీ కానీ సిబిఐ కానీ ఏ దర్యాప్తు సంస్థ అయినా కానీ తెల్లవారుజామున సమయంలోనే దాదాపు చేస్తూ ఉంటారు. కానీ దాని మీద ఇంతవరకు అయితే క్లారిటీ లేదు. ప్రస్తుతం అయితే సోదాలు జరుగుతుంది. దీనికి సంబంధించిన అంశాలను అధికారంగా ఈడీ కానీ ఐటీ కానీ అధికారులు ఆ సోదాల తర్వాత వెల్లడించే అవకాశం ఉంటుంది. లవణ్య, అయితే కవితకి ఈడీ సమన్లు జారీ చేయడం జరిగింది లిక్కర్ కేసులో. పిటిషన్ వేశారు కూడా కవిత. అండ్ సడన్ గా ఈ ఈడీ దాడులకి గల కారణాలు ఏంటి? అంటే ఈడీ ఏదైతే హాజరు కావాలంటే నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే తర్వాత
కొన్ని రోజుల క్రితం కూడా సిబిఐ కూడా నోటీసులు పంపించింది. అయితే ఈడీ కేసు కోర్టులో నడుస్తున్న సమయంలో తాను ఏదైతే రాలేను, ఒక మహిళగా నేను రాలేను గతంలో చాలా సందర్భాల్లో విచారించింది. సిబిఐ కూడా మళ్ళీ ఇంట్లోనే అంతకుముందు విచారించింది. ఆ విధంగా ఆన్లైన్ లో కనుక అంటే వర్చువల్ గా మాత్రం తను అందుబాటులోకి వస్తాను, డైరెక్ట్ గా వచ్చి అందుబాటులో ఉండను అని చెప్పి ఆమె స్పష్టం చేయడంతో కేసు మాత్రం వాయిదాలు పడుతూ వస్తుంది. ఈ తరుణంలో ఈ ఈడీతో పాటు ఐటీ కూడా రంగంలో దిగింది. ఇక్కడ ప్రధానంగా కీలకంగా చెప్పుకోవాల్సిన అంశం ఐటీ కూడా రంగంలో దిగి సోదాలు చేయడం అనేది. అంటే ఈడీ కానీ సిబిఐ కానీ రెండు కూడా ఒక నేరం సంబంధించినటువంటి అంశం పైన పరిశోధన చేస్తూ వస్తుంది, దర్యాప్తు చేస్తూ వస్తాయి. అంటే ఒక నేరం జరిగిందా లేదా, ఆర్థిక నేరం కావచ్చు లేదా ఇంకో నేరం కావచ్చు, అది జరిగిందా లేదా అనే అంశం పైన లోతుగా పరిశీలన చేసేందుకు రంగంలో దిగుతాయి. కానీ ఈసారి ఐటీ రంగంలో దిగిందంటే ఐటీ సోదాలు అంటే ఖచ్చితంగా మనీ సంబంధించినటువంటి ఇష్యూ ఉంటుంది. లిక్కర్ స్కామ్ లో మనీ ప్రధాన పాత్రతో ఉంది కాబట్టి దానికి సంబంధించి ఐటీ సోదాలు జరగడం అనేది అంటే కవిత ఇంట్లో కానీ ఆమె లావాదేవీలు కానీ ఉన్నటువంటి తేడాలను గుర్తించేందుకు ఐటీ రంగంలో దిగిందంటే ఇది ఖచ్చితంగా ఆర్థిక పరమైనటువంటి అంశంతో ముడిపడే అవకాశం ఉంటుంది. సో ఇక రానున్న రోజుల్లో ఇక ఈ యొక్క అంశం ప్రధాన అస్త్రంగా మారే అవకాశం కనిపిస్తుంది. అయితే బ్రహ్మాజీ, కవిత వేసిన పిటిషన్ కూడా ఈ నెల 19కి వాయిదా వేయడం జరిగింది. సో ఈ లోపే ఈ దాడులు జరగడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే దర్యాప్తు సంస్థలు చేసేటువంటి దర్యాప్తుకి కానీ వాయిదాలకు కానీ సంబంధం ఉండదు. ఎందుకంటే దర్యాప్తు సంస్థలు నోటీసులు ఇస్తే రమ్మంటే మళ్ళీ అవతల వాళ్ళు పిటిషన్ వేసుకుంటారు. నేను ఇప్పుడు రాలేనంటే మళ్ళీ కోర్టు ఇచ్చే వాయిదా ప్రకారం వాయిదాకి, అంటే ఇది కేవలం అటెండెన్స్ కోసమే. ఈడీ కానీ సిబిఐ కానీ ఐటీ వాళ్ళు కానీ ఎప్పుడైనా పిలిచినప్పుడు నేను హాజరు కాను అని చెప్పడానికి పిటిషన్ వేస్తారు. అంతేకాని దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేయడానికి చేయొద్దు అనేది మాత్రం అడగడానికి కుదరదు. అడిగిన కోర్టు అందుకు ఒప్పుకోవు, అంటే కేసు నడుస్తున్న తరుణంలో. అయితే ఈ కవిత వేసినటువంటి కేసు మాత్రం తాను నేను హాజరు కావడానికి నాకు కుదరదు, నాకు ఉన్నటువంటి చట్టంలో ఇచ్చినటువంటి వెసులుబాటు కారణంగా నేను రాను అని చెప్పడానికి వేసిన పిటిషను. కానీ ఈడీ కానీ ఐటీ కానీ ఈరోజు చేస్తున్నటువంటి సోదాలు ఏవైతున్నాయో ఆ సోదాలకిను విచారణ సంబంధం లేదు. ఇవి సోదాలు చేస్తున్నాయి. సో సోదాల మీద మళ్ళీ కోర్టుకి ఏమైనా వెళ్తే మాత్రం ఆ సోదాల మీద మళ్ళీ కోర్టు నుంచి ఏదైనా ఒకటి తీర్పు లాంటిది కానీ ఇంకోటి ఏదైనా వస్తే మాత్రం దాని మీద అది జరుగుతూ ఉంటుంది. సో సోదాలు కోర్టుకి సంబంధించి అంశం పరిధిలోకి సోదాలు వెళ్ళేంత వరకు కూడా సోదాలు ఎప్పటివరకైనా ఎంతసేపు అయినా ఎన్ని రోజులైనా చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా చాలా సందర్భాల్లో చాలా కేసుల్లో గంటలు కాదు రోజుల తరబడి సోదాలు జరిగినటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. అయితే బ్రహ్మాజీ, ప్రచారం ఎలక్షన్స్ ఉన్న ప్రతిసారి కూడా ముందు ఈడీ వస్తుంది, బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ తర్వాత మోడీ వస్తారు అని చెప్పి కవిత చెప్తూ ఉంటారు రెగ్యులర్గా. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈ దాడుల్ని? వాస్తవంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినట్టు కవిత కావచ్చు, వాళ్ళు కేటీఆర్ కావచ్చు, లేదా కేసీఆర్ కానీ చాలా సందర్భాలు కూడా చెప్పారు. ఎప్పుడైనా ప్రతిపక్ష నేతలు తన రాజకీయంగా అడ్డు వస్తున్న వాళ్ళందరి పైన కూడా మోడీ ముందు ఈడీని పంపించి తర్వాతగా మోడీ వస్తారు అంటూ కూడా కామెంట్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా చూసుకుంటే ఈ రోజు మోడీ పర్యటన హైదరాబాద్ లో ఉన్న తరుణంలో ఈడీ వచ్చి సోదాలు చేయడం అంటే మోడీ రావడానికి ముందే ఈడీ వచ్చింది వాస్తవానికి, అంటే వాళ్ళు చెప్పేదాని ప్రకారం చూస్తే. ఎందుకంటే ఉదయం నుంచి సోదాలు ఈడీ చేస్తుంది, తర్వాత మోడీ వచ్చారు కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈడీ చేస్తున్నటువంటి సోదాలు తర్వాత మోడీ అంటూ ఇలా బీఆర్ఎస్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు వేస్తున్నాయో అవన్నీ రాజకీయ పరంగా ఉన్న అంశాలు అయినప్పటికీ కూడా ఇది సాధారణంగానో అసాధారణంగానో ఈ విధంగా సింక్ అవ్వడం అనేది కూడా కొంతవరకు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇదే విషయాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కామెంట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇలా అయితే ప్రస్తుతం కవిత ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది బ్రహ్మాజీ? ప్రస్తుతం మాత్రం పోలీసులు పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఎవరైనా వస్తే వాళ్ళు రానియకుండా, ఎందుకంటే ఈడీ కానీ ఐటీ కానీ కేంద్ర దర్యాప్తు సంస్థలు చేసే సోదాల సమయంలో స్థానికంగా ఉండే పోలీసులు ఖచ్చితంగా అక్కడ సెక్యూరిటీ పర్పస్ ఉంటారు. వాళ్ళు ఎవరైనా వస్తే అంటే మాత్రం అంటే కవితకు సంబంధించిన వాళ్ళు కానీ ఇటు దర్యాప్తు సంబంధించిన సంస్థలు కానీ వాళ్ళ పర్మిషన్ ఉంటేనే, ఏది దర్యాప్తు చేసే సంస్థల పర్మిషన్ ఉంటేనే ఆ వ్యక్తులు పంపిస్తారు. మిగతా వాళ్ళు ఎవరిని రానియకుండా ఎవరు కూడా గొడవలు చేయకుండా ఉండడానికి పోలీసులు బందోబస్తు ఉంటారు. సో ఆ విధంగా పోలీసులు బందోబస్తు ఉంటే ప్రస్తుతానికి మాత్రం సోదాలు కంటిన్యూ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.
ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. లిక్కర్ స్కామ్లో 10 మంది ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. లావణ్య, ఏదైతే ఒక పక్కన సుప్రీంకోర్టులో ఈ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారానికి సంబంధించి కవితకు ఇచ్చిన పిటిషన్ పైన ఈరోజు వాళ్ళ ప్రతివాదనలు ఉన్నాయి. అయితే ఈ క్రమంలోనే దాదాపు ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో 10 మంది ఈడీ అధికారులు కవిత పంజారాజ్ లో ఉన్న కవిత ఇంటికి చేరుకొని ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించడం అనేది కొంత టెన్షన్ కి దారి తీయడం కూడా జరిగింది. ఒక్కసారిగా ఈడీ అధికారులు ఆమె ఇంటికి చేరుకొని ఆ తర్వాత ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారానికి సంబంధించి అనేక సార్లు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా తన విచారణకు హాజరు కాకుండా కవిత సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ అంటే ఏదైతే సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం దానిపైన వాద ప్రతివాదన జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చే గైడ్ లైన్స్ ప్రకారమే దానికి నడుస్తానంటూ కవిత చెప్పుకురావడానికి కూడా జరిగింది. అయితే ఈ కేసులో గతంలో 5 రోజుల పాటు కవితని పోలీసులు అంటే ఈడీ అధికారులు విచారణ చేపట్టడం, ఆ తర్వాత ఆమె ఏదైతే ఈ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ధ్వంసం చేసిన సెల్ ఫోన్లన్నింటినీ కూడా తాను ఇచ్చానని చెప్తున్నప్పటికీ కూడా అవి ఆ స్కామ్ అప్పుడు ఏదైతే యూజ్ చేసిన ఫోన్లు ఐఫోన్లు అవి కావు అని గతంలోనే ఈడీ అధికారులు ఆరోపణలు కూడా ఈడీ అధికారులు చెప్పడం కూడా చేస్తారు. ఈ క్రమంలోనే ఒక పక్కన నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా కోర్టు కేసు వ్యవహారానికి సంబంధించి కవిత హాజరు కాకపోవడం, దీంతో ఈడీ అధికారులు ఒక్కసారిగా జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో 10 మంది అధికారులు హైదరాబాద్ చేరుకొని ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించడం కొంచెం చర్చనీయాంశమైంది. ఈ విషయం పైన కవిత ఆయనకు బంధువులు కుటుంబ సభ్యులు కూడా కొంత సీరియస్ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఎప్పుడైతే పిటిషన్ వేయడం దానికి సంబంధించి వాద ప్రతివాదన జరగడం, ఈరోజు సుప్రీంకోర్టుకు కోర్టులో మరోసారి దానికి సంబంధించిన పేషీ అంటే వాయిదా అనేది ఉన్న క్రమంలో ఈడీ అధికారులు ఏ విధంగా తన ఇంటిని సోదా చేస్తారు, ఖచ్చితంగా ఈ విషయాన్ని తన సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొస్తాను అని చెప్పి కవితతో పాటు కవిత బంధువులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడైతే ఈడీ అధికారులు కవిత ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారని తెలియడంతో ఖచ్చితంగా బీఆర్ఎస్ కి సంబంధించిన పార్టీ కార్యకర్తలు వీరంతా కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఈడీ అధికారుల ప్రయత్నాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. కొంచెం ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకునే అవకాశం ఉంటుందన్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి కవిత ఇంటికి సుమారు 19 మీటర్ల వరకు ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా బ్యారికేడ్లు అడ్డుగా వేయడం కూడా జరిగిందామని. అయితే ఈడీ ఐటీ సోదాల్లో ఏమైనా కీలకమైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకోవడం జరిగిందా కృష్ణ? ప్రస్తుతానికి సోదాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఆ సోదాలు పూర్తయితే కానీ ఇంట్లో ఏమైనా డాక్యుమెంట్లు కానీ ల్యాప్టాప్లు కానీ లేదంటే సెల్ ఫోన్లు కానీ సీజ్ చేశారా లేదా అనే విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సోదాలు అనేవి కొనసాగుతుంది. 10 మంది కూడా కవితను ఆ తర్వాత ఆమె ఇంట్లో పనిచేస్తున్న వారందరికి సంబంధించిన సెల్ ఫోన్లు అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుని ఎవరు కూడా బయటికి వెళ్లకుండా గేట్లు మూసివేసి ఆ తర్వాత ఇంట్లో వారు ఎవరికి ఫోన్ చేయకుండా ఫోన్లు అన్నింటినీ కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకుని సోదాలు నిర్వహించడం కూడా జరుగుతుంది. అయితే విషయం తెలిసిన తర్వాత ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా కార్యకర్తలు అక్కడికి రావడం, పోలీసులు అన్ని అక్కడి నుంచి బలవంతంగా పంపివేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఈడీ అధికారులు ఈ లిక్కర్ స్కామ్ కేసులో కవిత ఇంటికి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున ఈ పార్టీ కార్యకర్తలు నేతలు ఆ ఈడీ అధికారులనే భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఆందోళనకు కూడా ఖచ్చితంగా మరోసారి ఇప్పుడు ఆందోళన చేసే అవకాశం ఉంటుందని భావించి అటు పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఈ విషయం వ్యవహారానికి సంబంధించి మాత్రం కవిత ఖచ్చితంగా దీనిపైన సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తారు. ఎందుకంటే ఒక కేసు అనేది కోర్టులో నడుస్తుంది. తాను సాక్షి కాదు కదా, కనీసం కేసు వ్యవహారానికి సంబంధించి తనకు సంబంధం లేకపోయినా ఈడీ అధికారులు విచారణ పేరుతో తనని చాలా ఇబ్బందికరంగా ప్రయత్నిస్తున్నారు అన్న విషయం పైన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాను. తన కేసు తన పేరును కొట్టివేయాలని కూడా కోర్టును కోరడం జరిగింది. ఒకవేళ ఏదైనా కేసుకు సంబంధించి అనుమానాలు ఉంటే వర్చువల్ విధానంలో తనను విచారణ చేపట్టాలని చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టులో ఈ కేసు నడుస్తున్న క్రమంలో ఈడీ అధికారులు ఈ తరహా వచ్చి ఒక్కసారిగా మెరుపు సోదాలు అంటే ఒక్కసారిగా దాడి చేసిన క్రమంలో తరహాలో ఈడీ అధికారులు చేరుకొని సోదాలు చేయడం అనేది సరైన పద్ధతి కాదు అని వారు చెప్తున్నారు. ఖచ్చితంగా దీంట్లో సుప్రీంకోర్టుకి దృష్టికి తీసుకెళ్తే తనకు న్యాయం జరుగుతుందని అటు కవిత కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అయితే కవిత ఒక్కింట్లోనే ఐటీ సోదాలు ఈడీ సోదాలు జరుగుతున్నాయా? వాళ్ళ బంధువుల ఇళ్లలో కూడా జరిగే ఛాన్స్ ఏమన్నా ఉందా కృష్ణ?
సో ప్రస్తుతానికి కవిత ఇంట్లోనే పోలీసులు సోదాలు నిర్వహించడం జరుగుతుంది. అది ఈడీ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతానికి జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో మొత్తం 10 మంది ఈడీ అధికారులు అక్కడ పాల్గొన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎవరిని కూడా లోపలికి వెళ్ళనీయకుండా అటు వారి బంధువులు కానీ ఇతర పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎవరైనా సరే లోపలికి వెళ్ళనీయకుండా లోపల వాళ్ళు బయటికి రాకుండా మొత్తం కట్టుదిట్టం చేసి సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాలు పూర్తయితే కానీ అసలు ఈడీ అధికారులు కవిత ఇంటికి ఎందుకు చేరుకున్నారు, ఏం సోదాలు నిర్వహించారు, ఏమైనా సీజ్ చేశారు అనే విషయం స్పష్టత వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే కృష్ణ, ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈడీ నోటీసులు జారీ చేశాక కవిత ఇంట్లోనే విచారణకు హాజరవుతానని చెప్పారు. సో ఆ క్రమంలో ఏమన్నా వచ్చుంటారంటారే ఈడీ? ప్రస్తుతానికి కేసు అంశం అనేది కోర్టులో, సుప్రీంకోర్టులో కొనసాగుతుంది. సో సుప్రీంకోర్టులో ఒక పక్కన ఏదైనా అనుమానాలు ఉంటే దాన్ని వర్చువల్ విధానంలో కానీ తన ఇంటికి వచ్చి కానీ విచారణ చేపట్టచ్చు. గతంలో 5 రోజులు ఈడీ అధికారులు విచారణ పిలిస్తే తాను ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఒక మహిళని చూడకుండా చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో చాలా ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించారంటూ ఆమె కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ లిక్కర్ స్కామ్ కి తనకు ఎలాంటి సంబంధం లేదు, కావాలనే తన పేరును ఎఫ్ఐఆర్ లో ఛార్జ్ షీట్ లో పొందుపరిచి తను ఇబ్బంది పాలు చేస్తున్నారని కవిత దృష్టికి తీసుకొచ్చింది. సో ఇప్పుడు ప్రస్తుతం కోర్టులో నడుస్తున్న క్రమంలో ఈడీ అధికారులు ఈ తరహా సోదాలు నిర్వహించడం అనేది కంటెంట్ ఆఫ్ ద కోర్ట్ కిందకి వస్తుందని కవిత కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ సోదాలు పూర్తయితే కానీ ఈడీ అధికారులు ఏం స్వాధీనం చేసుకున్నారో, అసలు ఎందుకు రావాల్సి వచ్చింది, ఆమె ఇంట్లో ఏమైనా ఆధారాలు లభ్యమైనాయా అన్న వివరాలు తెలిసే అవకాశాలు ఉంటాయి. అయితే కృష్ణ, ఎంతవరకు కొనసాగే అవకాశం ఉంది సోదాలు? ప్రస్తుతానికి 10 మంది ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు మరో 1-2 గంటల వరకు ఈ సోదాలు కొనసాగే అవకాశాలు కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.